కప్పులే దారి పడింది లేరా వరి మడద్రా ఆయన కప్పు చేసేది అందిరా సాయిబాబు గుడి మీద పిడుగు పడదురా నరం కాదు మంచి పెద్ద దేవతలు చూసాక బ్రహ్మ ఈశ్వరుడు శ్రీమూర్తుల ముగ్గురు చూసి ఉన్నారండి. శ్రీమూర్తుల ముగ్గురు చూసి ఏమరా కాతమరాజు ఉన్నదే ఒక మంచి కాతమరాజు ఉన్నదే అంతరాల కడంకాడ పశువులు మేపుతున్నాడు. కానీ నెల్లూరు పట్టణంలో ఉన్నదే నెలసిద్ధి రాజుల మీద ఎంతమంది కాతమరాజు వీళ్ళ తాతలు చేసిన పక్కల తరమన్నట్టు ఉన్నాయి, వీళ్ళ మొత్తం తాతలు చేసిన పక్కన మట్టి వీళ్ళు అయ్యలు చేసిన పక్కల 60 ఏళ్ళన్నట్టు ఉన్నాయి. పక్కల బాతులు పెట్టి రాజరాజానికి దానికి రమ్మంటున్నారు. కానీ మంత్రాల కనమకాడ బస్సులు చెప్తున్నాడు. కానీ అనుకొని దేవతలు దేవతలంతా ఏమనుకుంటున్నారు? నన్ను దాని పోతుండ్రా మీకు తలగొట్టు నచ్చలేదంటే ఇంకా మీరు ఒక రంగు తిట్టిండ్రు నాకు నచ్చలేదు అంటున్నావు. మరి వాడిని నచ్చలేదండి నేను అన్నాను అనుకో నీ అమ్మ కొత్తలేదు నీకు తెలుస్తాడు మా అమ్మ అవి పడింది అమ్మ కమ్మంగా తల కొట్టలేదు నా యాలిక అన్నా నేను నీ అమ్మ కొత్తలేదు నీకు తెలుసు వీడు మా అమ్మ నేను అతను పోతావు అచ్చా బరి కొట్ట కడుకోటి ఇద్దాం మాకు ఇద్దరు అయితే నువ్వు అవి పెట్టొద్దు అమ్మతులే నాకు చెప్పి ఎప్పుడైతే బస్సులు చెప్తున్నారు కాటమరాజు కోటి మంది గొప్పలు ఎప్పుడైతే ఉన్నది సంతోషం చేత ఒక మంచి కాటమరాజు ఎప్పుడైతే బస్సులు చెప్తున్నాడు ఎవడు రాడా నిజమే నాలుగు బందలాడు వచ్చి తీసుకొస్తున్నాను కదా. సరే సరే అయితే అమ్మాయికి వచ్చింది లింగనపల్లి వాడితే అసలు బస్సు ఉందా? 10 గంటల బస్సు ఉందా? ఇప్పుడే ఆడుతున్నా బస్సు 10 గంటల బస్సు ఉంది. 6 మీద తీసుకొచ్చుకుంటున్నారు వచ్చా ఎప్పుడు తెల్లారా? హలో సరే సరే గీతం నేను ఉన్నా ఇక్కడికి రావాలని ఏమో వచ్చాడు. దేవతల గుంపులు కూడి ఎప్పుడైతే ఉన్నదే ఆ దేవాన దేవతలు దేవతములు ముగ్గురు గౌరీలు ఉన్నదే కలపోసుకుంటున్నారట. అట్లనగా ఎరా 12 కాతులుగా ఒప్పు చేసేది కనుక కాటమరాజు ఉన్నదే మనం బొమ్మనుకున్నే కాటమరాజు ముందాడు కదిలిపోతాడు కనుక ఆ దేవాన దేవతలు గుమ్ముగూడి దేవతల గుంపులు కూడి దేవాల దేవతలు ప్రార్థన చేస్తున్నారండి.
చూడు ఒక మంచి కాదమరాజు పశువులు మేపుతున్నాడు. మీరు కథలు పోయి ఈ శనిగ ఈ గ్రహాలన్నీ అతనికి పట్టండి. ఆ రాజుకి ఈ గ్రహాలన్నీ బట్టి చూడు కార్తీలు 12 కార్తీలు వరకు చేయమనండి. 12 కార్తీలు ఎప్పుడైతే వరకు చేయమన్నారు అంగారకుడు, బుద్ధుడు, శనీశ్వరుడు, రామకేతు రమ్మన పిలిచి ఆ దేవాల దేవతలు ఉన్నదే 12 కార్తీలు వరకు చేస్తున్నారండి. ఒడిగి వాడకాలం 12 కార్తీలు వరకు చేసి ఉన్నారండి. 12 కార్తీలు పెడితే వరకు చేసి ఉన్నారు. తెలిసిన మేయటానికి వేపు లేకుండా, తాగడానికి ద్రాహము లేకుండా, గొడ్డి వేదలు సమకరించి కామధేను ఉన్నదే, ఆ భూములు ఉన్నదే పచ్చని యొక్క కసువు అవుతున్నదండి. కామధేనులకి కామధేను తెలిసిన అంటే ఎద్దులు అరేంజ్ చేసినట్ట అన్న కాడమరాజు ఎక్కడ ఉన్నారా? ఎండలకు వెత్తించు రాజు పెట్టుకుంటారు, నీళ్ళకి వెత్తించు రాజు నేల పెట్టుకుంటారు. 4 గుడాల మధ్య నందుల సింహానం, నందుల సింహానం ముత్యాల తమ్మకం, ముత్యాల తమ్మకం మీద రత్నాల తమ్మకం, రత్నాల తమ్మకం మీద దేవేంద్ర తమ్మకం కాదు. దేవేంద్ర తమ్మకం మీద ఉంది బావుకోల పట్టి మంచం, బావుకోల పట్టి మంచం మీద 40 రూపాయలకు 7 పరుపు మీద ఉన్నదే కాడమరాజు ఏమో పద్మరాగుడు ఏమయ్యా ఆ పౌలించి ఉన్నదండి. అట్లే సమీపం ఉన్నదే ఆ ఎద్దులు వేరే వెళ్ళిపోయి వాడు బాడిన దానికి పై రాబడితే అందంగా ఉంటుందిరా. అది ఓ అమ్మ నా చేతామని అవద్దంటయ్యా. జోలార కన్నులకు వచ్చిన నిద్ర సామంచి కన్నులకు షట్ నిద్ర కడుపు రాజా హాము జనం మందంత ఉన్నదే
ఎప్పుడైతే చెప్పుకున్నాడు అప్పుడు ఉన్నది పద్మరాగని ఒక వార్త అంటున్నట్ట. ఓరి అన్నో పద్మరాగ నీ చేతి నేను చేసింది మొదలుకొని అంతకుముందు నాకున్నదే అయ్యా 3 కాయలు 6 పువ్వులుగా పౌరిస్తున్నా నేను. నీ యొక్క చేతి ఎప్పుడైతే చేసి ఉన్నాను చూడయ్యా, నువ్వు నేను పట్టింది నెత్తురుగూడు సంగడం, నేను ఉన్నది పాలగూడు సంగడం అనుకున్నా. నేను పట్టింది నెత్తురుగూడు సంగడం, నెత్తురుగూడు సంగడానికి నిలవైన మరి సోక పెట్టండి మేదన కుమారా భద్రరాగవా. అప్పుడు కాడరాజు ఎలమ భద్రరాగ అంట చూడయ్యా, అడుగుల సన్నముల పచ్చగారు యాదముల సన్నముల పచ్చగారు ఒడ్డు వంక దూడని పోగొట్టుకున్నారా యాదవులంతా కూడా ఆ బలమైన బారువుల కథలు వచ్చి రోజు కామధేనం బచ్చిని చేసి ఆ కామధేనం నుండి ఆ బారువుల మారీకులు ఊడిపోయి పత్తికులు పెడుతున్నాయి. కామధేనం అరిసెటి అరుపులు ఆ యొక్క బద్ద యొక్క ఆ బారువుల కథలు వచ్చి కామధేనం వాలి చేసి ఎప్పుడైతే చండాడుతున్నాయో అప్పుడు దేవతలు కొన్నది కన్ను కలిగి ఉన్నదండి. ఏమరా సురక్షితంగా ఉన్న యొక్క కాదమరాజు ఉన్నది శిల్వ చేసి ఉన్నాం కనుక కామధేనం సరిపోతున్నాయి. ఆ సరిపోయిన కామధేనం చనిపోగా ఏమరా మళ్ళీ యొక్క కాదమరాజుకి మళ్ళీ మేపులు చెప్పించి మళ్ళీ ఉన్నది ఆ నెల్లూరు పట్టణం ఉన్నది ఆ మలాభూములకు మళ్ళీ ఉన్నది పాలన పోలనుకోరంట అనుకొని ఒకనాడే సమయం ఉన్న మనరా మార్గం మన దేవతలు ఉన్నది మళ్ళీ గుమ్మిగూడి దేవతలు ఉన్నది గుడి ఆ దేవతలు అంటున్నారంట. నవ్వొస్తుంది మళ్ళీ 4 ఇసుక పాలు పోవడం కొట్లు తెంపుకొని మన కొట్లు